ఎక్కడైనా ఒక చిన్న ఆలయంలో ఒక అర్చకుడు ఏదైనా పొరపాటు చేస్తే అర్చకులందరినీ విమర్శిస్తారు. ఎక్కడో ఒక చోట చిన్నది చేస్తే, అదే ఒక చర్చిలో ఒక పాస్టర్ అత్యాచారానికి పాల్పడితే మొత్తం చర్చి పాస్టర్లందరూ ఈ పని చేస్తున్నారు అంటారా వాళ్ళు? ఎక్కడో ఒక ఇమాం ఒక దుర్మార్గం పని, ఒక మర్డరో ఏదో చేస్తే మొత్తం ముస్లిం లోకం మీదే చేస్తుందని వాళ్ళు అంటారా? అక్కడ దమ్ము ఉండదు, అక్కడ ధైర్యం ఉండదు. ఎంతకు దొరికింది హిందూ మతమే కదా అని చెప్పి ఎస్పెషల్లీ కొంత మీడియా వాళ్ళండి, ఈ మీడియా వాళ్ళు కూడా ఇలాంటి కుహనా మేధావులను కూర్చుండబెట్టుకుని ప్రోత్సహించి దేవుడు లేడనేటువంటి కంచాయలేకు గంటల తరబడి ఇంటర్వ్యూలు ఇవ్వడము. ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఈ మధ్య వచ్చారు, వాళ్ళంతా కూడా వాళ్ళందరికీ ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇవ్వడము. ఓ చాగంటి కోటేశ్వరరావునో పిలిచి దేవుడి గురించి మాట్లాడనివ్వరు, ఒక సామవేదం షణ్ముఖ గురించి మాట్లాడనివ్వరు, ఒక వివేకానంద బోధనలను కానీ, ఇంకా రమణ మహర్షి బోధనలు కానీ, ఆదిశంకరాచార్యుల బోధనలు కానీ, రామానుజాచార్యుల గురించి కానీ చెప్పే మహాత్ములు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని కూర్చుండబెట్టి ఒక్క మాట మాట్లాడనివ్వరు. లేడు లేదు ఏదో తప్పు ఉంది రంధ్రాన్వేషణ చేసే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు గంటల తరబడి చేస్తూ వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇది పరోక్షంగా హిందూ మతం మీద ఒక రకమైనటువంటి కుట్రతో, ఒక కాన్స్పిరసీతో చేస్తున్న దాడిలో ఈ మీడియా పాత్ర కూడా ఉంది. ఇవన్నిటి వల్లనే వాళ్ళకు ఇప్పుడు ఈ ఛానళ్ళు లేనప్పుడు ఎవరైనా మాట్లాడేవాళ్ళ అండి? ఏ ప్రచారం వచ్చేదా అండి? అక్కడ గ్రహణం వచ్చిందంటే గ్రహణ ఎన్నడో 100 ఏళ్ల తర్వాత వచ్చే గ్రహణాన్ని ఇవాళ మన ఖగోళంలో అధ్యయనం చేసినటువంటి ఈ పంచాంగాలు ఇవెవ్వి లేని కాలంలోనే గ్రహణం ఈ సమయంకి వస్తుంది, ఈ సమయం విడుస్తుంది, ఈ సమయంలో ఇలా వ్యవహరించాలి అని మనకు కాన్స్టిట్యూషన్ లాగా మనకు అనాదిగా రాసి పెట్టారు. అది ఆచరిస్తూ ఉన్నాము. దాంట్లో సైన్స్ ఉందంటే ఖచ్చితంగా సైన్స్ ఉంది. ఆ సైన్స్ను చూసి మనం ఆచరిస్తుంటే వాడు అక్కడ కూర్చొని వెకిలి నవ్వులు నవ్వుతూ ఆ జ్యోతిష పండితులను దాన్ని చేసి మాట్లాడతాడు. వాడికి ప్రాధాన్యత ఇస్తాడు. కానీ వీడు ఇంత కష్టపడి ఇన్ని లెక్కలేసి ఎక్కడో 1000 కిలోమీటర్ల 1,00,000 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి సూర్యగమనం, చంద్రగమనం, గ్రహణాలు, రాహుకేతువులు వీటికి సంబంధించినటువంటి ఆ గ్రహణం ఎలా ఏర్పడుతుంది, ఎప్పుడు ఏర్పడుతుంది, ఎందుకు ఏర్పడుతుంది, ఏ సమయంలో ఏర్పడుతుంది, సెకండ్లో తహాను ఎట్లా చెప్పగలుగుతున్నావు అని ఒకటి ఇంటర్వ్యూ చేయరు. వాడు గొప్పతనాన్ని చూడరు. 100 సంవత్సరాల ఏం జరుగుతుందో రాసే పంచాంగాలను, శతాబ్ది పంచాంగాలను వచ్చాయి మనకు. 100 ఏళ్ల పంచాంగాన్ని వాళ్ళు రాస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు 100 ఏళ్లుగా ఉన్నారు మన దగ్గర పంచాంగకర్తలు, సిద్ధాంతులు. అలాంటి వాళ్ళని ఒక్కరు మాట్లాడరు. కానీ పంచాంగం బోగసు, వీళ్ళు రాసే ముహూర్తాలు బోగసు, వీళ్ళు చెప్పేదంతా బోగసు అని చెప్పేవాడికి పెద్దపీట వేసి వాడి వెకిలి చేష్టలకు, వెకిలి నవ్వులకు, వాడి యొక్క దుర్మార్గాలకు వాళ్ళు పెద్దపీట వేస్తున్నారు. ఇది మన యొక్క దౌర్భాగ్యం. చేసేవాడు ఇంటర్వ్యూ హిందువే, ఆ ఛానల్ యజమాని హిందువే, అక్కడ కూర్చునే యాంకరు హిందువే. కానీ దౌర్భాగ్యం ఏమంటే హిందువుని తిట్టడమే వాళ్ళ యొక్క లక్ష్యం. నాస్తికులకి ఎక్కువ ఇస్తున్న ప్రాధాన్యత ఆస్తికులకి దక్కట్లేదు, అసలు దక్కడమే లేదు. ఇస్తుందే వాళ్ళకి ప్రాధాన్యత. వాళ్ళకి చెడుకు ప్రాధాన్యత జరుగుతోంది, మంచికి ప్రాధాన్యత జరగట్లేదు. సంప్రదాయాన్ని కాపాడుకోవాలి, ఇది నా బాధ్యత అని మీడియా సంస్థలు కూడా భావించిన రోజున ఒక వాళ్లకు వాళ్ళు ఒక రకమైనటువంటి మార్గదర్శకాలు రూపొందించుకున్న రోజున మనం మెజారిటీ అభిప్రాయాన్ని గౌరవించాలి. ఎవడైనా చెడుగా మాట్లాడే ఉంటే, ఒక చెడు ప్రచారాన్ని చేసేవాడు ఉంటే వానిలో ఎంతవరకు నిజం, వాడు ఎందుకు చెబుతున్నాడు అని మనం కొంత విమర్శించి తెలుసుకుని చేయగలిగి వాళ్ళని కనుక దూరం పెట్టే పరిస్థితి ఉంటే ఈ పరిస్థితి రాదు. దేవుడే లేడని అంటున్నారండి మీరు, అక్కడ దాకా వెళ్తున్నారు. ఆచార వ్యవహారాలు పక్కన పెడదాం కాసేపు. అసలు దేవుడే లేడు, దేవుడి గురించి మీరేం దేవుడు లేడనేది యుగ యుగాలుగా అంటూనే ఉన్నారండి. అనే వాళ్ళందరికీ సమాధానాలు వస్తున్నాయి, చెప్తూ ఉన్నాం, ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంది. కానీ అంతే కదా, దేవుడు లేడు అనేవాడికి వీళ్ళకు ఒక మహానుభావులకు కనిపిస్తున్నారంటున్నా. అదే ఆ దేవుడు లేడు అనే దానికి సమాధానం చెప్పే వ్యక్తులను వీళ్ళు తీసుకురారు, వాళ్ళతో సమాధానం ఇప్పించరు, వాడి మాటకే విలువ తీసుకొస్తారు. శోచనీయమైనటువంటి పరిస్థితి. మారాలంటే ఖచ్చితంగా మన ఈ భారతదేశంలో ఉండే, మన రాష్ట్రంలో ఉండే అందరము మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మన ధర్మమే కాదు, వేరే ధర్మమైనా సరే. ఒక ముస్లింలలో కూడా వాళ్ళకు ఒక ఆచారాలు ఉంటాయండి, వాళ్ళకి సంప్రదాయాలు ఉంటాయి. వాళ్ళ మతం ప్రాఫిట్ మహమ్మద్ స్థాపించిన నాటి నుంచి వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ యొక్క నిబంధనలను, వాళ్ళ ఆచారాలను ఖండించే హక్కు మనకు ఎక్కడదండి? మనం ఎందుకు వినాలండి? ఖండిస్తున్నారుగా వాళ్ళ హిజాబ్ విషయంలో అదే జరిగింది. వాళ్ళ విషయంలో మనం జోక్యం చేసుకోవద్దు ఎంతవరకో, మన మతం విషయంలో కూడా అదే రకమైనటువంటి ఒక కట్టుబాట్ల మధ్య మనం ఉండాలి. మన మత ధర్మాన్ని కాపాడే విషయంలో కూడా మనం నిక్కచ్చిగా ఉండాలి. అలా ఉన్నప్పుడే వస్తుంది. లేదు ఈ మతంలో లక్షల మంది ఒకవైపు అయితే నేను ఈ ఒక్కడు విమర్శించే వాడికే ప్రాధాన్యత ఇస్తా, ఈ ఒక్కడి మాటకే విలువ ఇస్తా అన్నప్పుడు ఇలాంటి దుర్మార్గాలే పెట్టరేగిపోతూ ఉంటాయి సమాజంలో. మీరు చెప్పిందే వేదం అని అంటారు, ఆ మతంలోనేమో వాళ్ళు చెప్పిందే మేము చెప్పిందే కరెక్ట్ అని అంటారు.
వారి మతం వరకు వాళ్ళది గొప్పదండి, మన మతం వరకు మనం గొప్పది. వారి ఆచారాలు వాడు సక్రమంగా నిర్వహించుకోమంటున్నా, మన ఆచారాలను మనం చక్కగా నిర్వహించుకుందాం. అందులో గొడవ ఎక్కడిది? వాళ్ళ మతాలను మనం విమర్శించొద్దు, మన మత ధర్మాలు వారు విమర్శించొద్దు. ఇప్పుడు మన సెక్యులరిజం అన్న మాట మాట్లాడారు, వాడు ఇక్కడ ఉండకూడదని అంటారు. ఎవ్వరు వీడిక్కడ ఉండాలి అని అంటారు. మీరు పరమాచార్య బోధనలు కానీ, వివేకానంద బోధనలు కానీ, రమణ మహర్షి బోధనలు ఈ శతాబ్దమే కదా మనందరికీ కూడా, ఈ శతాబ్దంలో ఉన్నవే కదా. ఏ ధర్మాచార్యుడైనా, ఏ హైందవ ప్రముఖుడైనా వేరే మతం వాళ్ళు ఉండొద్దు అని ఎక్కడైనా ఉంటే చూపించండి. లేదు. మరి లేనప్పుడు వాళ్ళు ఎందుకు వాళ్ళే ఎందుకు ఊహించుకుంటున్నారు అట్లా? వాళ్ళు లేకుంటే వాళ్ళు ఉండొద్దు అని కనుక హిందువులు అనుకుంటే ఉండేవాళ్ళ వీళ్ళు ఇక్కడ? ఓకే. వేరే మతం వాళ్ళు ఉండొద్దు అని మన 80% మంది హిందువుల్లో ఒక 50% మంది అనుకున్నా ఉంటారా ఇక్కడ? వాళ్ళు ఉంటారా ఇక్కడ? ఉంటారా చెప్పండి? ఉండరు కదా. మన దగ్గర పౌరుషం ఉన్నటువంటి రాజులు, చక్రవర్తులు ఇంతమంది ఉన్ననాడే ఆ మతాలన్నీ బతికి బట్టగట్టాయి కదా. అవును, ఏలారు కదా ఈ దేశాన్ని. మనం ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏలింది ఎవరండి? ముస్లిం రాజులే కదా. మన సమాజం, మన హిందూ సమాజం వాళ్ళని అంగీకరించింది కదా. అంగీకరించుకుంటే వస్తుంది కదా. ఇప్పటికి కూడా మన పక్కనో మన వాడనో కొంతమంది ముస్లిమ్స్ ఉంటే మనము వాళ్ళతో సహజీవనం చేస్తూనే ఉన్నాం కదా అక్కడ. మరి ఎక్కడ సమస్య వచ్చింది? ఎవరు ఉండొద్దని ఎవరన్నారు? ఎవరు అంటున్నారు? ఈ భారతదేశం ఇచ్చేంత గౌరవము, ఈ భారతదేశం ఇచ్చేంత వాళ్ళ యొక్క సహకారము ఇంకా ఏ దేశంలో దొరుకుతుందండి? నీ మతమే నువ్వు రోజు కొట్టుకొస్తుంటే, ఇంత విశాలమైనటువంటి ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించే ఈ భారతదేశంలో ఇంత గొప్పగా హైందవ మతం సోదర భావాన్ని, సౌభ్రాతృత్వాన్ని చూపిస్తుంటే, ఈ ఈ పెద్దన్న పాత్ర పోషిస్తున్న ఈ హైందవ మతాన్ని నువ్వు కావాలని చెప్పి విమర్శించే హక్కు నీకెక్కడిది? నువ్వెందుకు చేస్తావు? ఓకే. అలా చేసే వాళ్ళను నువ్వు ఎందుకు ప్రోత్సహిస్తావు? రైట్. ఇక్కడ మరి రాజకీయ పార్టీలు మతాల విషయంలో మాట్లాడే వైఖరి, అసలు రాజకీయ పార్టీలు ఎందుకు దూరుతున్నాయి ఒక మతం మీద, విషయం మీద? రాజకీయ పార్టీలు రాజకీయాలు సమంజసమేనా? రాజకీయ పార్టీలు రాజకీయం చేసుకోవాలి. మతాల్లో ఏలుబట్టే హక్కు ఏ పార్టీకి లేదు, ఇంక్లూడింగ్ బీజేపీ. ఎవరికీ హక్కు లేదు. నీవు మెజారిటీ ప్రజల యొక్క ఆకాంక్షలను నువ్వు గౌరవించాలి, హిందూ మతానికి వాళ్ళ అభిష్టాన్ని నెరవేర్చాలి. హిందూ మతానికి పేటెంట్ బీజేపీ అని అంటారు కదా, మరి ఇలాంటి వాళ్ళు చెప్పేది అన్నీ అవి తప్పు లేదు. ముస్లింలకు పేటెంట్ ఎంఐఎం కావచ్చు, ముస్లిం లీగ్ కావచ్చు, కమ్యూనిస్టులు ఇంకేదో మతానికి కావచ్చు, కానీ మతాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకునే హక్కు వాళ్ళకి లేదంటున్నాను. రైట్. నువ్వు ఉంటే తప్పులేదు, నువ్వు గౌరవిస్తే తప్పులేదు. నా మత వ్యవహారాల్లో ఏలు పెట్టి నువ్వు శాసించాల్సిన అవసరం లేదు. హిందువులందరూ ఇలా ఉండాలని బీజేపీ శాసించాల్సిన అవసరం లేదు, ముస్లింలందరూ ఇలా ఉండాలని వాడు శాసించాల్సిన అవసరం లేదు. మనకు ఆనాటి నుంచే ఉంది, ఇవన్నీ నిన్న ఇవాళ వచ్చాయి ఈ పార్టీలు. వాళ్ళు వాళ్ళ అభిష్టానికి అనుగుణంగా మనలో అంతర్లీనంగా ఉండేటువంటి ఈ యొక్క గొప్పనైనటువంటి ఈ సాంస్కృతిక, ఈ ధార్మిక సంస్కార, ఈ వారసత్వాన్ని ఏమాత్రం కళంకం తీసుకొచ్చే ప్రయత్నాలు ఈ రాజకీయ పార్టీలు చేయకూడదు, చేస్తున్నాయి అంటున్నాను. దానివల్లనే ఈ దుర్మార్గాలు వస్తున్నాయి. ఇవాళ ఒక ప్రభుత్వం వస్తుంది, ఒక రకమైన విధానాలు తీసుకుంటుంది. ఇంకొక ప్రభుత్వం వస్తుంది, ఇంకొక విధానాలు వస్తుంది. ఒక ప్రభుత్వం ఒక పనికిరాని స్వామిని ప్రోత్సహించి అతనికి ఇష్టానుసారంగా చేయబట్టే, ఇంకొక ప్రభుత్వము ఒక ఆలయాలను, ఒక ఆలయ వ్యవస్థను ఒక రకమైన విధానం చేయబట్టే, ఇంకొక వ్యవస్థ ఇంకొక రకమైన విధానం తీసుకురాబట్టే, ఒక సార్వజనికమైనటువంటి అందరి అభిప్రాయాలను మెచ్చేటువంటి నిర్ణయాలు చేసుకోకపోవడం వల్ల, ఈ ప్రభుత్వాల యొక్క భిన్నమైన వైఖరుల వల్ల, ఎవరి ఇష్టానుసారం వాళ్ళు వ్యవహరిస్తుండడం వల్ల, ఇవాళ వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలను కూడా జొప్పించుకోవడం వల్ల అనేకమైనటువంటి అనారోగ్యకరమైన పరిణామాలు ఏర్పడుతూ ఉన్నాయి. సో అదే ఈ రకమైన ఖచ్చితంగా విపత్కర ఖచ్చితంగా. ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఎమ్మెల్యేలందరూ, ఎంపీలందరూ, సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి దాకా హిందువులలోనే మెజారిటీ వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ ఇళ్లలో పూజలు చేస్తుంటారు, భక్తి ప్రపత్తులు కలిగి ఉంటారు. వారందరూ కూడా అనేకమైనటువంటి యజ్ఞాలు, యాగాలు చేస్తారు. కానీ హైందవానికి సపోర్ట్ చేయడానికి మాత్రం వాళ్ళు ముందుకు రారు. ఈ దౌర్భాగ్యంలోంచి మనం బయటపడాలి అంటున్నా. నేను హిందువును అని అనుకుంటే, హైందవం అంటే మన సనాతన ధర్మం,
సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికో, సనాతన ధర్మంలో ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడో నిర్మోహమాటంగా వాళ్ళ అభిప్రాయాలను పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, హోదాలకు అతీతంగా వాళ్ళ వాణిని వినిపించి ఏదో ఒక రకంగా వారు మనకు సపోర్ట్గా నిలబడాల్సినటువంటి పరిస్థితి రావాలి. అలా వచ్చినప్పుడే మిగతా వాళ్ళ దుర్మార్గులకు మనం స్థానం లేకుండా చేయగలిగే అవకాశం ఉంటుంది.